హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ. నేను మీ విజయ్ కుమార్. ఈ వీడియో లోపల మనం కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు మాట్లాడేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. చాలామంది డిఎస్సి కోసం ఎదురు చూస్తున్నటువంటి తెలంగాణ అభ్యర్థులు వారి యొక్క ప్రిపరేషన్ని మొదట పక్కన పెట్టేయడం జరిగింది. మరి శుభ్రంగా వాళ్ళందరూ కూడా పెళ్ళిళ్ళకు, పార్టీలకు, పేరంటాళ్లకు తిరుగుతున్నారా అనేటటువంటి సమాచారం అయితే నాకు ఉన్నది. కాబట్టి మిత్రమా, ఇక్కడ ఒక్కటే నువ్వు గమనించాలి, నువ్వు పోటీలో ఉన్నావా లేకపోతే పోటీ నుంచి తప్పుకున్నావా అనేటటువంటి అంశాన్ని మాట్లాడాలి ఖచ్చితంగా. మన దురదృష్టకరమైనటువంటి అంశం ఏంటంటే, మనము తెలంగాణ డిఎస్సి కోసం ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో ఒక ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అయిపోతుంది అనుకునేటటువంటి సమయంలోనే మరొక ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అనేది రావడం జరిగింది. ఇదంతా కూడా మనకు దాదాపుగా మార్చి నెల 20 తారీఖు వరకు కొనసాగుతుంది అనేటటువంటి అంశం మనకందరికీ తెలిసే. కాబట్టి దానికి మనం ఏం చేయలేము. కానీ మీరు ప్రిపరేషన్ అనేది పక్కన పెట్టడంతోనే నువ్వు పోటీ నుంచి తప్పుకున్నావు అనేటటువంటి అంశాన్ని గుర్తుపెట్టుకో. ఈ యొక్క పరుగు పందెంలో నీకన్నా ముందు పరిగెత్తుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. నువ్వు గనక ఇక్కడ పరిగెత్తడం ఇక్కడే ఆపేస్తే గనక మరి నువ్వు ఎప్పటికీ టీచర్ ఉద్యోగాన్ని సాధించలేవు అనేటటువంటి అంశాన్ని మరొక్కసారి నీకు గుర్తు చేస్తున్నాను మిత్రమా. మరి తెలంగాణ డిఎస్సి కోసం అభ్యర్థుల యొక్క ఎదురు చూపులు చూస్తూ ఉన్నారు. మరి చాలామంది మిత్రులు కూడా మరి ఈలోపు మరొక టెట్ వస్తుందా సార్, మరి టెట్ వస్తే గనక ఎవరికి లాభం జరుగుతుంది, ఎవరికి నష్టం జరుగుతుంది అనేటటువంటి అంశాన్ని కూడా ఈ వీడియోలో చాలా క్లియర్గా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం మిత్రమా. మరి అంశంలోకి వెళ్ళే ముందు మరి అభ్యర్థులందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి కూడా. మరి మన యొక్క మాస్టర్ టీవీ ఎడ్యుకేషన్ యాప్లో శివరాత్రి సందర్భంగా మరి ఆఫర్స్ అయితే పెట్టడం జరిగింది. ఎస్ఏ సోషల్ టెస్ట్ సిరీస్ పైన మరి ఆఫర్ అయితే మరి కేవలం 200కే ఇస్తున్నాము. అదేవిధంగా ఎస్ఏ బయో సైన్స్ పైన కూడా టెస్ట్ సిరీస్ పైన కూడా ఇక్కడ మనం ఆఫర్ అనేది ఇస్తున్నాము. కేవలం 200 రూపీస్కే ఇస్తున్నాము. ఈ యొక్క ఆఫర్ అనేది కేవలం ఇవాళ మరియు రేపు 2 రోజులు మాత్రమే ఉంటుంది. వెంటనే తీసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేయండి. అయితే డిఎస్సి గురించి మాట్లాడే ముందు మరొక టెట్ గురించి చాలామంది అభ్యర్థులు అయితే అడుగుతున్నారు. మరొక టెట్ నోటిఫికేషన్ అనేది ఉంటుందా లేదా సార్ అంటే కనుక ఖచ్చితంగా 100కి 100% ఏప్రిల్ నెలలో ఉంటుంది మిత్రమా. ఏప్రిల్ లాస్ట్ వీక్ వరకు రాకపోతే కనుక నన్ను మళ్ళీ అడగండి, దాని గురించి నేను క్లారిటీగా చెప్తాను. ఖచ్చితంగా వస్తుంది. యాజ్ పర్ జాబ్ క్యాలెండర్ ప్రకారంగా ప్రతి 6 నెలలకు ఒకసారి వస్తుంది. అయితే ఇక్కడ ఎందుకు సార్ ఏప్రిల్లోనే ఎందుకు వస్తుంది, మరి మాకు ఎందుకు టెట్ ఎందుకు, అసలు ఎన్నిసార్లు టెట్ రాయాలి, టెట్ రాసుకుంటూ కూర్చుంటే సరిపోతుందా, మరి డిఎస్సి నోటిఫికేషన్ వద్దా సార్, ఎన్నిసార్లు టెట్ రాయాలి, సమయం వృధా అవుతుంది, జీవితం అయిపోతుంది, వయస్సు కరిగిపోతుంది, మరి పెళ్ళిళ్ళు అయితే లేవు, పేరంటాలు అయితే లేవు అని చెప్పేసి అనేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వారి యొక్క ఆర్థిక పరిస్థితులు కావచ్చు, ఇతరతర కారణాలు కావచ్చు, ఎన్నో ఉన్నాయి. ఇక్కడ మాట్లాడాలంటే గనక మరొక టెట్ అవసరమే లేదు కదా సార్. 2024లో 2 సార్లు టెట్ అనేది నిర్వహించారు కదా. మరి ఈ క్వాలిఫై కానటువంటి అభ్యర్థులందరూ కూడా అప్పుడు ఏం చేశారు సార్ అని చెప్పేసి చాలామంది మిత్రులు అడుగుతున్నారు. అది కూడా నిజమే. కానీ ఇక్కడ ఆన్లైన్ పరీక్షలు చేయబట్టి ఏమవుతుందంటే ఒక సెషన్ ఈజీగా రావడం, మరొక సెషన్ కఠినంగా రావడంతో చాలామంది అభ్యర్థులు క్వాలిఫై కాలేకపోతున్నారు. అందుకే ఇక్కడ నిదర్శనం చూడండి. ఇక్కడ చూద్దాం మనము మొన్న జరిగినటువంటి టెట్లో పేపర్ 1లో చూడండి, మరి ఉత్తీర్ణత శాతం ఎంత ఉందంటే 59.48. పేపర్ 1 పర్లేదండి. అదే పేపర్ 2 గణితం సైన్స్కి వచ్చేసరికి మరి కేవలం 34.24% మాత్రమే ఇక్కడ ఉత్తీర్ణత శాతం అనేది ఉన్నది. సోషల్ అయితే మరీ అధ్వానంగా ఉన్నది. ఇక్కడ చూడండి, కేవలం 28.05% అనేది మరి ఉత్తీర్ణత శాతం అనేది నమోదైంది. ఇక్కడ ముఖ్యమైనటువంటి పాయింట్ ఒకటి చెప్తాను, గుర్తుపెట్టుకోండి మిత్రమా. ఇక్కడ చాలామంది అప్లై చేశారు. దాదాపుగా ఇక్కడ చూడండి, ఎగ్జాంపుల్ చూద్దాము. 66,412 మంది సోషల్కి అప్లై చేస్తే గనక, పరీక్ష రాసినటువంటి అభ్యర్థులు వాళ్ళైతే గనక కేవలం 18,629 మంది మాత్రమే, 28% మాత్రమే ఇక్కడ క్వాలిఫై కావడం జరిగింది. ఆ క్వాలిఫై కానటువంటి అభ్యర్థుల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఓసీ క్యాండిడేట్ ఉండనుకోండి, ఎప్పుడు చూసినా కానీ 88, 89, 87 ఈ మధ్య వచ్చి ఆగిపోతున్నాడు. మరి ఎన్నిసార్లు రాసినా కానీ టెట్ క్వాలిఫై కావట్లేదు. కానీ ఆ యొక్క అభ్యర్థికి
టీచింగ్ స్కిల్స్ అనేవి నిండుగా మెండుగా ఉంటాయి. అదే ఎట్లా సార్, సబ్జెక్టు లేని టీచింగ్ ఎట్లా చేస్తారంటే కొంతమంది ఉంటారు, ఖచ్చితంగా చేస్తారు. వాళ్ళు మరి చూసినట్లయితే టెట్ క్వాలిఫై కాలేకపోతారు, కానీ వాళ్ళు ఏ యొక్క పాఠాన్నైనా సరే అనర్గళంగా విద్యార్థులకు అర్థమయ్యే విధంగా, విద్యార్థులను తమ వైపు తిప్పుకునే విధంగా మరి వాళ్ళైతే టీచింగ్ చేయగలుగుతారు. మరి అలాంటి వాళ్ళు మరి మనము డిఎస్సి లోపలికి తెచ్చుకోకపోతే గనక ఒక మరి టాలెంట్ ఉన్నటువంటి ఉపాధ్యాయుని మనం ఈ యొక్క సమాజం అనేది కోల్పోతుంది అనేటటువంటి అంశం కూడా ఇక్కడ మనం మాట్లాడాలి. మరి 2 సార్లు టెట్ పెట్టినా కానీ క్వాలిఫై కానటువంటి అభ్యర్థి మరి ఈసారి పెడితే క్వాలిఫై అవుతాడా సార్ అంటే అవుతుండొచ్చు కదా, మనం ఎందుకు ఆ విధంగా అనుకోవాలి. కాబట్టి సో ఇక్కడ మిత్రమా, కొంతమందికి టెట్ పెడితే లాభం అవుతుంది, మరి కొంతమందికి అయితే నష్టం జరుగుతుంది అనేటటువంటి అంశాన్ని కూడా ఇక్కడ మీరైతే గమనించాలి. సో మరి మీకు అందరికీ తెలుసు, మరి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది మనకు ఏప్రిల్లో ఉన్నది. సో దీని యొక్క పరీక్షలు అనేది జూన్లో ఉంటాయి. సో ఏప్రిల్లో నోటిఫికేషన్ వస్తే కనుక నెల రోజులు అప్లై చేసుకోవడానికి, తర్వాత ప్రిపరేషన్ యొక్క టైం కూడా కొంత ఇస్తారు. కాబట్టి సో ఎట్లా చూసినా కానీ మనకు జూన్లో పరీక్షలు ఉండేటటువంటి అవకాశం అయితే ఉన్నది. ఏప్రిల్లో ఆల్మోస్ట్ మనకు ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అనేవి చాలా ఉన్నాయి. కాబట్టి ఆ యొక్క ఆన్లైన్ షెడ్యూల్ అంటే ఆన్లైన్ పరీక్షలు రాసేటటువంటి ఎగ్జామినేషన్ యొక్క సెంటర్ల యొక్క షెడ్యూల్ కూడా మనకు దొరకదు. కాబట్టి జూన్ వరకు ఈ యొక్క పరీక్షలు జరిగేటటువంటి అవకాశం అయితే ఉన్నది. అయితే ఇక్కడ టెట్ నోటిఫికేషన్ మరొకసారి వస్తే కనుక ఎప్పటి నుంచే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకైతే మరి కొంత సమయం మరి ఆలస్యం అవుతుండొచ్చు కదా సార్, మా యొక్క ఆర్థిక పరిస్థితి ఆలోచించండి, మేము ఇంకెంతకాలం మరి ఎదురు చూడాలని చెప్పేసి చాలా మంది మిత్రులు అయితే మరి అడుగుతా ఉన్నారు. ఇది కూడా నిజమే. కానీ ఎన్ని రోజులైందండి మనకు డిఎస్సి ఒకటి అయిపోయి, మరి ఎన్ని రోజులు అవుతుంది మీరే చెప్పాలా. మొన్న సెప్టెంబర్ అక్టోబర్లోనే వాళ్ళు నియామకాలు అనేవి పూర్తి అయిపోయినవి. అప్పటి నుంచి చూసుకుంటే కనుక మరి తక్కువ సమయంలోనే మనకు మరో డిఎస్సి ఖచ్చితంగా రాబోతుంది. నేను రాదు అని చెప్పట్లేను. ఇక్కడ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కూడా అయిపోయిన తర్వాత ఖచ్చితంగా డిఎస్సి నోటిఫికేషన్ అనేది 100కి 100% ఉంటుంది. టెట్ డిఎస్సి 2 ఒకేసారి కూడా వచ్చేటటువంటి ఛాన్స్ అయితే ఉన్నది మిత్రమా. నువ్వు సిద్ధంగా ఉన్నావా లేదా అనేటటువంటి అంశం నువ్వే ఆలోచించుకోవాలి. ఇక్కడ ముఖ్యంగా మనం సిద్ధంగా ఉన్నామా లేదా, సమయాన్ని ఎందుకు వృధా చేస్తున్నాము, దేని కొరకు వృధా చేస్తున్నాము. డిఎస్సి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపరేషన్కి మన సమయం సరిపోకపోతే కనుక మరి సముద్రం అంత సిలబస్ పెట్టుకొని మరి అప్పుడు సమయం కావాలని అడిగితే కనుక ప్రభుత్వం ఇచ్చేటందుకైతే రెడీగా ఉండదు. కాబట్టి మనకైతే సమయం అనేది చాలా తక్కువగానే ఉంటుంది ప్రిపరేషన్కి. కాబట్టి ఇప్పుడున్నటువంటి సమయాన్ని మాత్రం మీరు వృధా చేసుకోకండి. సో మరి కంటిన్యూగా ప్రిపరేషన్లో ఉండేటందుకు ప్రయత్నించండి. పోటీలో ఉంటేనే నువ్వు ఉద్యోగం సాధించగలుగుతావు. మరి ఇలాంటి సమయంలో మరి మీ యొక్క ప్రిపరేషన్ పక్కన పెడితే గనక మరి విలువైనటువంటి ఉద్యోగాన్ని, విలువైనటువంటి జీవితాన్ని నువ్వు కోల్పోయినటువంటి వాడివి అవుతావు. కాబట్టి ఇది ముఖ్యంగా ఆలోచించుకో. మన యొక్క మాస్టర్ టీవీ ఎడ్యుకేషన్ యాప్లో టెస్ట్ సిరీస్ తీసుకోండి. ఎవ్రీడే నేను ఎగ్జామ్ పెడతాను. ఎవ్రీడే ఎగ్జామ్ పెట్టినప్పుడు మీకు చదివేటందుకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది. ప్రతిరోజు చదవాలి, ఎగ్జామ్ రాయాలి అనేటటువంటి తపనతో అయినా కానీ చదువుతారు. కాబట్టి నేను ఎగ్జామ్స్ పెట్టడానికి రెడీగా ఉన్నాను. మరి మీరు చదవడానికి రెడీగా ఉన్నారా లేదా అనేటటువంటి అంశాన్ని కింద కామెంట్ చేసి తెలియజేయండి. ఖచ్చితంగా మరో టెట్ ఉంటుంది, డిఎస్సి కూడా ఉంటుంది. 2 నోటిఫికేషన్లు ఒకేసారి వచ్చినా మీరు ఆశ్చర్యపోనక్కర్లేదు. టెట్ కంప్లీట్ చేసి కేవలం 20-25 రోజుల్లోనే డిఎస్సి ఎగ్జామ్స్ కూడా మరి కండక్ట్ చేసేటటువంటి అవకాశం అయితే ఉన్నది. కాబట్టి సో ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా అయిపోయిన తర్వాత మనకు డిఎస్సి పైన పూర్తి క్లారిటీ వచ్చేటందుకు అవకాశం అయితే ఉన్నది. అభ్యర్థులకు నేను ఒకటే తెలియజేస్తున్నా, కంటిన్యూగా ఎవరైతే ప్రిపరేషన్లో ఉంటారో వాళ్ళకే విజయం వరిస్తుంది అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.